పెన్నుతో రాసేయగలడు తన ఐడియాని. కానీ సినిమాలో ఒక రచయిత రాసింది చాలామంది క్రాఫ్ట్స్ కలిస్తే తప్ప రాదు. ఈరోజు అందరూ కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్కి అభిమానులు వినటానికి ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పవన్ కళ్యాణ్, ఇట్స్ నాట్ అబౌట్ మీ, నా గురించి కాదు. చాలామంది సమిష్టిగా కృషి చేస్తే తప్ప ఇలాంటి అరుదైన విజయం రాదు. అలాంటి అరుదైన విజయం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి యూనిట్ అవుతారు. రైట్ ఫ్రమ్ లైట్ మెన్, రైట్ ఫ్రమ్ ఆర్ట్ అసిస్టెంట్, రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్, మనకి సప్లై చేసే వాళ్ళందరికీ. అంటే దీనికి ఎన్ని 24 క్రాఫ్ట్స్ ఇది. ప్రతి సినిమాకి ఇంతే కష్టపడి పనిచేస్తాం. ఒకసారి రిజల్ట్స్ వస్తాయి, ఒకసారి రిజల్ట్స్ రావు. నాకు సంబంధించినంతవరకు నేను ఎప్పుడు యాక్సిడెంటల్ యాక్టర్నే చెప్తాను. ఎప్పుడు నాకు ఎప్పుడు సుజిత్ నేను ఎంత అర్థం చేసుకున్నాడు, సుజిత్ని నా సుజిత్లో నేను కనిపిస్తాను. నాకు సుజిత్ నాకు ఇప్పుడు దాకా అంటే ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ. నాకు ఇది ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ. సుజిత్ కథ నాకు ఇప్పుడు దాకా చెప్పలేదు. మీకు సీక్రెట్ చెప్పాను, ఇప్పుడు దాకా నాకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు కదా. ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి ఎలా వచ్చిందంటే, ఏదో మేము కానీ మాట్లాడుకుంటాం అంటే జస్ట్ అబౌట్ అప్కమింగ్ డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ మాట్లాడుకుంటే సుజిత్ గారికి ఇస్తాను వచ్చింది. హీ హాస్ ద కేపబిలిటీ, గ్రేట్ కేపబిలిటీ అని ఆయన చెప్పారు. హీ బీయింగ్ అ డైరెక్టర్, హీ బీయింగ్ అ గ్రేట్ రైటర్. నాకు చాలా వండర్ అనిపించింది. సో అట్లాగా ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి ఏదో చేయడానికి అంటే ఏదో ఒక మాటతో వచ్చి తను స్టార్ట్ చేశాను. ఒక అంటే ఎలా చెప్తారంటే కదా, తను సార్ దగ్గరికి ఒక ఐడియా ఉంది సార్. ఏంటి అంటే, అదే సార్ అది ఇలా అంటాడు ఫస్ట్. అది ఏంటి ఇదని నేను చూస్తున్నాను. అంటే ఒకడు ఉంటాడనమాట. అంటే కళ్ళు లైట్లు తగ్గుతున్నాయా, నా కళ్ళు డిమ్ అవుతున్నాయి, అర్థం కాదు. తగ్గుతున్నాయా ఇప్పుడు నాకు చూపు మందగించిందని భయం వేసింది. ఒక అంటే ఇప్పుడు ఉదాహరణకి సార్ ఒక బ్యాక్ స్టోరీ సార్ అంటాడు. అన్న నాకు 5 నిమిషాల్లో నాకు నాకేం చెప్పాడు, విజువల్ ఫ్లో చూపించాడు, ఒక విజువల్ బుక్ చూపించాడు. ఇట్లా ఉండొచ్చు సార్ పాసిబ్లీ, ఇది థాట్ అని. అందులో ఏంటో ఒక సమురాయ్ కత్తి ఉంది, ఒక జపనీస్ డ్రెస్ ఉంది, ఒక గ్యాంగ్స్టర్లు పట్టుకున్న తుపాకులు ఉన్నాయి. పోతే దాంట్లో డైలాగ్స్ కూడా ఏం లేవు, ఓన్లీ విజువల్ ఉంది. నేను చూశాను. సరే నాకు అర్థం అవుతుందంటే నేను ఇంకొక 5 days తర్వాత వస్తాను సార్ మొత్తం ఐడియా పట్టుకొచ్చాను. కానీ 5 days తర్వాత పట్టుకొచ్చి కంప్లీట్ ఐడియా చెప్పలేదు నాకు. అదే ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసి చెప్పాను. నాకు అంటే ఆ థాట్ చూసి నేను ఆ రోజు బుక్ అలా ఏదో ఫ్లో పెడితే నా కొడుకు వకీరా ఆ బుక్ చూసి క్వైట్ ఇంట్రెస్టింగ్గా, చాలా ఫ్యాసినేటింగ్ ఫీల్ అవుతున్నాడు. తెగ చూస్తున్నాడు, ఇది చాలా బాగుంది, ఇదే ఇదో ఇంట్రెస్టింగ్ ఉందని కాన్స్టెంట్గా అడిగింది. అప్పటికి రాశాడు ఓజీ, ది కాలింగ్ ఓజీ అని. నాకు అర్థం కదా. సో నాకు ఇది హీఈస్ ద డైరెక్టర్ ఫర్ జెన్ జీ, సుజిత్. అంటే టఫ్ ఫిల్మ్ మేకింగ్. అంటే ఒకళ్ళకి మన మనసులో ఉన్న ఐడియాని, అంటే ఒక రచయిత కానీ దర్శకుడు కానీ ఇద్దరు ఒకటైతే ఏం ఆలోచిస్తారంటే, ఈ క్యారెక్టర్లో ఉంటే బాగుంటుంది, దానికి ఒక రికార్డింగ్ ఉంటుంది, భావం అతని మనసులో తెలుస్తుంది, ఎవరికి తెలియదు. అది ఆ షార్ట్ ఇలా పెడతారు, చెప్పలేము అది అప్పటికి. సో నాకు ఇవన్నీ చూసి నాకు ఏమనిపించిందంటే, నా ఫార్మేటివ్ ఇయర్స్ నాకు గుర్తొచ్చినాయి, చాలా ఫార్మేటివ్ ఇయర్స్ గుర్తొచ్చినాయి. 2021లో ఉన్నప్పుడు నా విజువల్, నా మైండ్ అసలు ఎక్స్ప్లోడింగ్ ఉన్నది విజువల్స్తో. ఇప్పుడు ఎవరితోనో మాట్లాడతామంటే నువ్వే కొత్త, నీ ఐడియాలు కొత్త, నువ్వేం పని చేస్తున్నావు అనేవాళ్ళు మా ఇంట్లో. ఓ పని చేసి నువ్వే యాక్ట్ చేసుకుని నువ్వే చేసుకో, ఇప్పుడు భవిష్యత్తులో చూద్దాం ఉంటాను. సో అలాగా నా కెరీర్ అలా స్టార్ట్ అయ్యి నేను షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడిని. ఈ న్యూయార్క్లో ఒక ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్కి వెళ్ళడానికి, ఒక 3 month కోర్స్కి వెళ్ళడానికి ఒక షార్ట్ ఫిల్మ్ చేయమంటే అలా చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను. సో నాకు ఈ చిన్న షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళడానికి ఇవన్నీ నాకు అలవాటు అయిపోయి, అది నాకు కనిపించాడు. సుజిత్ అప్పటికి
ప్రభాస్ గారితో సినిమా తీశాడు ఇవన్నీ తెలిసినప్పుడు కూడా నాకు బట్ తనలో ఉన్న ఎంతూజియాజం ఎలా అనిపించింది అంటే క్వైట్ కంటీజియస్. అబ్బాయి ఏదో చెప్తున్నాడు కానీ భావం పూర్తిగా చెప్పలేకపోతున్నాడు కానీ లోపల ఎంత ఉంది, అది ఇట్స్ లైక్ ఎ వాల్కెనో విచ్ ఇస్ రెడీ టు ఎక్స్ప్లోర్. సో నాకు అది కనిపించేది చూసి ఈ ఫిలిం స్టార్ట్ చేసినప్పుడు ఎవరిని రూపం చేయాలంటే మళ్ళీ ఒక సెల్యులాయిడ్ పోయిట్ రవికి చంద్రన్ గారు రైట్ అనిపించింది సినిమాకి. అంతకుముందు ఆయనతో భీమ్లా నాయక్ చేసినప్పుడు నాకు ఆయన గురించి ఎప్పుడు తెలుసు. నాకు భీమ్లా నాయక్ ఆయన చేసినప్పుడు వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన ఈ డిస్కషన్లో ఈ సినిమాని ఇలా చేయొచ్చు అని మాట్లాడుతూ టుగెదర్ మన సుజిత్ గారు రవికి చంద్రన్ గారు కూర్చోబెట్టి దీన్ని 80s 90s చేసి మరింత బాగుంటుంది అనిపించింది. దట్స్ హౌ ఆ లుక్ కొత్తగా వచ్చింది ఇంట్లో. అలాగే నాకు ఈ పర్టికులర్ ఫిల్మ్ సక్సెస్ సెలబ్రేషన్ చేసుకున్నారు ఆఫ్టర్ అదే ఈ జానీ పెట్టగా నేను చెప్పాను అది ఆల్రెడీ ఫెయిల్ అయింది, దానికి మళ్ళీ ఒకవేళ తేడా పడితే మళ్ళీ నాకు తేడా నా భవిష్యత్తులో మొత్తం మూసేస్తున్నా భయం ఉండేది నాకు. ఒకసారి నమ్మి చేసేట నేను ఎప్పుడు భయపడలేదు సినిమా సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ. ఈవెన్ రీసెంట్ హరిహర వీరమ్మలకు కూడా ఎప్పుడు బెస్ట్ ఇస్తాం. నేను ఎప్పుడు ఏం కోరుకుంటానంటే ఈ సినిమాని నాకంటే ఇంతమంది సింగర్స్ ఉన్నారు, డైరెక్షన్ టీమ్ ఇంతమంది, ఇంక్లూడింగ్ లిరిక్ రైటర్ లాంటి విశ్వ నాకు గోకులంలో సీత ఫంక్షన్కి అనుకుంటాం కూర్చోబెట్టి నాకు ఈ అబ్బాయి ఇంగ్లీష్లో చాలా పాటలు పాడతాడు, నాకు మైకేల్ జాక్సన్ చాలా ఇష్టం, ఇలా బిల్లీ జీన్ పాట పాడతాడంటే అతను కూర్చోబెట్టి పాడించాం ఆ రోజులో. సో అలాంటి ఈ రోజు నాకు కూర్చోబెట్టే మంచి ఈ లిరిక్ రైటర్గా ఈ సినిమాకి ఇంత సక్సెస్ అందించడం అంటే నాకు ఒక ఆ జర్నీ తాలూకు గ్రోత్ అర్థమవుతూ ఉంటుంది. అంటే ఎక్కడో ప్రారంభమై మనందరం చిన్నగా ప్రారంభమై ఒక 2 decades తర్వాత హౌ డు వి ఎక్స్పాండ్, ఆ గ్రోత్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి నాకు మొన్న చెప్పాను, నాకు టీమ్ వర్క్ ఈజ్ ద కీ ఫర్ ఎనీ సక్సెస్.